ఇది ఇందా చాలా అద్భుతంగా చెప్పారు వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి. సో మసిల్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బాడీలో. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మసిల్ బిల్డింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్. రైట్. అది దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది చేయకపోవడం వల్లే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కమ్ ఇన్ అండ్ హ్యాపెన్. సో ఒక 10 పారామీటర్స్లో ఎక్సర్సైజ్ అనేది ఒక 3 to 4 పారామీటర్స్కి ఒప్పుకుంటా. మిగతాది స్పిరిచువల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే, బాడీని నిజంగా కామ్ డౌన్ ఉంచుకోవడానికి. స్పిరిచువల్ లైఫ్ అంటే ధ్యానాలు చేయడం అని గుళ్ళో పోవడం కాదు, మైండ్ని పీస్ ఆఫ్ మైండ్ని ఉంచుకోవడము. ఇప్పుడు మనకు సేమ్ ఇందాక అన్నట్టు ఆటోమొబైల్ని సర్వీస్ బాగా ఏళ్ళు రావాలనుకుంటే రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ ఇంజన్ ఆయిల్ చేంజెస్ అని ఎట్లా చేసుకుంటామో మన బాడీకి ఒక్కొక్క బాడీ ఒక డిఫరెంట్ ఇంజన్స్, బట్ సేమ్ జెనెటిక్స్ వేరే ఉంటాయి, వాళ్ళ హార్మోన్స్ వేరే ఉంటాయి. హార్మోన్స్ పేరుకి సేమ్ అయినా దాని ఫంక్షనాలిటీ వేరే ఉంటుంది. కాబట్టి చూస్ ఎ రైట్ డాక్టర్ ఫర్ యువర్ బాడీ. గివ్ యువర్ బాడీ టు హిమ్, హీ విల్ బీ యువర్ మెకానిక్, బాడీ మెకానిక్. ఓకే, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ యువర్ కాన్సెప్ట్. అందుకే ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. కరెక్ట్. సడన్గా వేరే దగ్గరికి వెళ్తే చేతి మారితే వాడు సరిగ్గా రాయడం మందులు. తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా చాలా మంచిది. వీ బిలీవ్ వాట్ హూ ఎవర్ కమ్స్ టు అస్, ఐ విల్ మేక్ షూర్ టు మేక్ దెమ్ ఆర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. మీకు ఏ ప్రాబ్లం అయినా యూఎస్కి వెళ్ళినా, యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, యూఎస్కి వెళ్ళినా మీరు అక్కడి నుంచి ఏం జరిగిందో మాకు చెప్పండి. ఏం జరిగిందో మేము ఊహించుకొని దానికి ప్లాన్ చెప్పి మళ్ళీ వర్చువల్గా మీకు సలహా ఇస్తాం, అది ఫాలో అవ్వండి. డోంట్ అంటే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేది మా కాన్సెప్ట్. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తాం. కానీ ఆల్రెడీ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోమని చెప్తాం. సింపుల్. మీరు వాళ్ళు చేయాల్సింది ఒకటి ఏంటంటే, పొద్దున్న లేకనే టు డూ లిస్ట్ అనే చెక్ లిస్ట్లో ఎట్లయితే తయారు చేసుకొని పొద్దున నుంచి సాయంత్రం వరకు నీ పని ఏంటి. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే ఫుడ్ టైంకి తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఓకే, అంటే మీ బాడీలో ఉన్న ఎంజాయ్ అయిన మొత్తం పొల్యూట్ అయింది, బట్ యూ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ మైలేజ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? And when you go to a mechanic and tell you to do a servicing, you don't have time to give your vehicle. Still you use the same old vehicle. అది సమస్య. సో ఐ బిలీవ్ ఎప్పుడైతే నాకు తెలిసి నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారో డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు. మీరు ఏ హాస్పిటల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పుట్టగొడుగులాగా ఎన్ని హాస్పిటల్స్ రావు, ప్రతి గల్లీకి ఒక క్లినిక్ పెట్టాల్సిన అవసరం రాదు. అండ్ మెడికల్లో ఎవరికి వాళ్ళు యుఎస్, నేను జపాన్కి వెళ్ళానండి. జపాన్లో నేను ఒక హాస్పిటల్ చూడలేదు. 95 years ముసలావిడ నా పక్కన మెట్రోలో ట్రావెల్ చేస్తూ, వై ఆర్ యూ వర్కింగ్ రైట్ నౌ అంటే, ఐ విల్ బి అషేమ్డ్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ అని అన్నది. ఇంట్లో కూర్చొని కృష్ణారామ్ అనుకోకుండా కూర్చోకుండా షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్, సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. 95 years ముసలావిడ. సో ఇండియాకి జపాన్కి ఆల్మోస్ట్ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాము. మనం ఎందుకు ఇలా తయారైనా? సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ జీన్స్, ఏన్షియంట్ సైన్సెస్, and all about false interpretations. And don't have that much education in the streamline. వాళ్ళు కరెక్ట్ పాత్వే వెళ్తే మాత్రం I think they will be the most. My father is an Ayurvedic doctor. Okay, he is most healthy. He's 74 and he looks like 50. And సేమ్ చెప్తున్నా కదా, కాన్సెప్ట్స్ తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఒక డాక్టర్ కాకపోయినా ఉంటే నేను కూడా ఒక పేషెంట్గా వేరే హాస్పిటల్ పోయి నేను బాధపడేవాడినేమో, సింపుల్గా చెప్పాలంటే. I wish everyone to do a gentle 40 minutes of exercise drills at home, take good diet, have 9 hours of sleep. ఇప్పుడు ఇంత బతికి మీరు ఆ పర్సన్ డబ్బులు ఖర్చు పెట్టంతా హాస్పిటల్కి పెడుతున్నారు. మీరు సంపాదించేది మీ హెల్త్ని కాపాడుకోవడానికి కాదు, హెల్త్ని ఖరాబ్ చేసుకొని హెల్త్ కాపాడుకోవడానికి. సో ఐ డోంట్ రికమెండ్. నేను జ్వరం వచ్చినా ఏదొచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవడానికి అయితే ఇష్టపడను, వేసుకోను కూడా. బాడీ సెల్ఫ్గా హీల్ అవ్వడానికి ఇమ్యూనిటీ అనేది ఉంది మనకి. బాడీ సెల్ఫ్, మనము అడవి మనుషులం అనుకోండి, మరి వాళ్ళకి మెడిసిన్ ఎవరు ఇచ్చారు? నేచరే హీల్ చేసింది. ఈ కైరోప్రాక్టర్లు లేరు, ఫిజియోథెరపిస్ట్ లేరు, మెడిసిన్ లేదు, మరి వాళ్ళు ఎప్పుడు ఇట్లా బెటర్ అయ్యారు? సో బిలీవ్ ఇన్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. డోంట్ గో విత్ సైడ్ ఎఫెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రీట్మెంట్. I choose this physiotherapy because there is no side effect. I choose this physiotherapy because there is nothing to be injected in the body. Correct. Nothing to be changed in the body. With these magical hands, we can influence the body systems. The art of healing is in physiotherapy and manual therapy. So I am really, again malli cheptuna, I am really proud of the profession where I am. నా దగ్గర 1000 మంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, 100 మంది మంచిగా వాళ్ళు కూడా ఉంటారు. అవ్వని వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, ఆ గుర్తుపెట్టుకున్న బ్యాడ్ సినారియోస్ని మంచిగా అయ్యేవాళ్ళని. ఇంకా ఇప్పుడు నా లైఫ్ ఇస్, ఐ యామ్ జస్ట్ 31. I have many more years to go. Absolutely. There are many lakhs of people may be treated under my hands. So I'll be waiting for them. So
Like and subscribe Eagle Media Works.